చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ, విజయశాంతి, జయసుధ, జయప్రద సంటోళ్ళ ఇంటికి పోయినరు అనుకోండి, ఎదురుగా కొన్ని నవ్వు పడతాయి. దాని మీద సినిమా పేర్లు రాసి ఉంటాయి. అబ్బా గిరేటు అని మురిచిపోతారు చూసేటోళ్ళు. అవి చూసుకొని వాళ్ళు కూడా సంబరపడుతుంటారు. ఇప్పటోళ్ళకైతే గా భాగ్యం లేదనుకోండి. ఇంతకు దేని గురించో చెప్పలే కదా. కళామ తల్లి ముద్దు బిడ్డలంతా తయారుగా ఉండుండ్రిగా నంది అవార్డులు రాబోతున్నాయి. మళ్ళా 100% వీలైనంత తొందరలో ముఖ్యమంత్రితో మాట్లాడి 100% ఒప్పించి 100% ఆ యొక్క కార్యక్రమం గదన్నట్టు గ్యారంటీగా నంది అవార్డులు వస్తామని మాటిచ్చిండు మంత్రి జూపల్లి సారు. తెలంగాణ వచ్చినాక ఒక్క పరి కూడా ఇయ్యలే. మరి ఏహే నందులు మనకెందుకు, మంచి పాల పిట్టెను, తంగడి పువ్వు, బతుకమ్మ అవార్డులో ఇచ్చుకుందామని గొప్పగా చెప్పిండ్రు. అప్పట్లో 10 ఏళ్ళైనా పాత ఇయ్యలేదు, కొత్తది పెట్టలేదు. అట్లాంటి సినిమాలకు దూరం తిరిగినరా అంటే అతకం పథకం మంచిగానే ఉండేది. 10 సంవత్సరాల్లో అస్సలు వాటి వల్ల అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నాం. పాత హీరోయిన్ కృష్ణవేణమ్మ 100 పుట్టినరోజు పండుగ నాడు నంది అవార్డుల ముచ్చట చెప్పే వరకు యాక్టర్లంతా ఖుషీలు ఉన్నారు. సినిమా సూపర్ హిట్ అయినట్టు. సినిమా కంపెనీలో తెలంగాణ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు, పాటగాళ్ళు ఎందరు ఉన్నారని ముచ్చట పక్కకెడితే అవార్డులు ఇచ్చడైతే అందరికీ ఆనందమే. మరి పేరు నంది అనే ఉంటుందో ఇంకేదైనా మారుస్తారో చూడాలి.